నా లవ్ స్టోరీ ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైందో ఇందులో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. మీరు ఫస్ట్ నుంచి చివరి దాకా ఎండ్ వరకు మీరు చూడండి, మీకు తెలుస్తుంది ఇందులో ట్విస్ట్లు ఏంటి, ఎలా జరిగింది నా పెళ్ళి, అసలు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని మీకైతే తెలుస్తుంది. చివరి వరకు అయితే చూడండి. మీరందరూ నన్ను అడుగుతున్నారు కదా నాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. నాదైతే అరేంజ్ మ్యారేజే. యాక్చువల్గా నాకైతే మీడియేటర్ ద్వారా తినైతే పరిచయం అయ్యారు. మాకు మ్యారేజ్ బ్యూరోస్ అంటారుగా, అందుట్లో అయితే నా ప్రొఫైల్ పిక్ మా డాడీ వాళ్ళు ఇస్తే దాన్ని అయితే వాళ్ళు చూపించారంట వాళ్ళకి. యాక్చువల్గా వాళ్ళకి చూపించిన తర్వాత నన్ను రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే యాక్చువల్గా నేను చాలా లావుగా ఉంటాను. ఇంకా వాళ్ళ మమ్మీకి అయితే నచ్చింది, అంటే మా అత్తయ్య గారికి నచ్చింది. అమ్మాయి బాగానే ఉంది కదా అంటే, నేను వైట్గా ఉంటాను కదా, వైట్గా ఉంది బాగానే ఉంది కదా అంటే, లేదు అమ్మ కొంచెం అమ్మాయి లావుగా ఉందని తనైతే చెప్పాడంట. ఫస్ట్ రిజెక్ట్ చేశాడు. సరే నువ్వు వద్దులే, మేము వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అమ్మాయి లావుగా ఉందో లేదో అని చెప్పి అన్నారు. యాక్చువల్గా అలా ఎందుకు అన్నారంటే మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేసి ఏంటంటే అమ్మాయి లావుగా ఉందంటున్నారు మా బాబు అంటే, కాదు అమ్మాయి ఇప్పుడు సన్నగా అయిపోయింది, మీరు వచ్చి చూడొచ్చు అని తను చెప్పాడు. అయితే వాళ్ళు వచ్చారు ఒకరోజు. ఏ రోజు వచ్చారంటే వాళ్ళు గురువారం అయితే వచ్చారు. మా అత్తయ్య మా ఆడబడుచు గారు వచ్చి చూశారు. ఓకే వాళ్ళు మాట్లాడారు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు వాళ్ళు. తర్వాత మా హస్బెండ్కి కూడా లేదు లేరా అమ్మాయి బాగానే ఉంది నువ్వు రావచ్చు అంటే, తను సండే వచ్చారు. సండే వచ్చి తను చూసారు. యాక్చువల్గా నేను డ్రెస్ మీద వాళ్ళకి పెళ్లి చూపులు అయితే జరిగినాయి. మాకు డ్రెస్ కాదు చేంజ్ చేయండి, మేము పెళ్లి కూతురుని అదే అమ్మాయిని ఇంకా శారీలో చూడాలనుకుంటున్నా ఎలా ఉండిద్ది అంటే, ఓకే శారీలో చూసిన తర్వాత ఓకే అని కరెక్ట్గా తనైతే ఓకే అని అసలు చెప్పలేదు. హైట్ అయితే చూసుకుంటారు కదా, పక్క పక్కన అయితే మమ్మల్ని నించోబెట్టి హైట్ అయితే చూసుకున్నారు. ఓకే హైట్ అయితే ఓకే బాగానే ఉందన్నారు. కొంచెం సేపు మా హస్బెండ్ అయితే మా డాడీతో కొంచెంసేపు పర్సనల్గా మాట్లాడారు. అక్కడే ట్విస్ట్ అవ్వక్కయ్యారా. యాక్చువల్గా తను నాతో మాట్లాడలేదు ఏమీ, తను నన్నేమీ కూడా అడగలేదు. మీడియేటర్ ఉంటారు కదా తను కూడా వచ్చారు. తను మీడియేటర్, మా అత్తయ్య మా ఆడబడుచు వచ్చారు. మీడియేటర్ గారి మేమిద్దరేమో తల ఉంచుకొని ఉన్నాము. యాక్చువల్గా అప్పుడు తల ఉంచుకొని ఉంటే అదేంటి తల ఉంచుకున్నారు చూడండి, హాయ్ చెప్పుకోండి మాట్లాడండి అని తనైతే చెప్పింది. యాక్చువల్గా మేమైతే సిగ్గుపడుతూ చూసామంతే, ఏం మాట్లాడుకోలేదు. కొంచెంసేపు పర్సనల్గా మా డాడీతో అయితే తను మాట్లాడారు. అంతటితో అయిపోయింది, తను వెళ్ళిపోయారు. తర్వాత యాక్చువల్గా నేను అప్పుడు స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సండే వచ్చారు. August 7 అది 2017లో జరిగింది నా పెళ్లి చూపులో. యాక్చువల్గా తను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటే మన ఈ చూడాలి కదా అబ్బాయికి అమ్మాయికి బాగుండిద్దా లేదా అని చెప్పి మ్యాచెస్ చూస్తారు కదా పంతుల దగ్గర, చూశారు ఓకే బాగానే ఉండిద్ది అన్నారంట. ఈ మధ్యలో మా మమ్మీ చూపించారు పంతుల గారికి, వాళ్ళు కూడా చూపించుకున్నారు. మళ్ళీ నాకైతే థర్స్డే గురువారం అయితే కాల్ చేసి వాళ్ళు ఓకే మళ్ళీ నిశ్చితార్థం ఉంది 7th అన్నారు. సారీ 7th మాకైతే పెళ్లి చూపులు అయినగా 13th జరిగింది. ఈ సండే నాకు పెళ్లి చూపులు జరిగితే మళ్ళీ 13 అంటే జస్ట్ మళ్ళీ సండేనే నాకైతే నిశ్చితార్థం అయిపోయింది. నాకు నిశ్చితార్థం రోజులో కూడా హడావిడిగా నేను స్కూల్లో టీచర్గా నేను ఏం ప్రిపేర్ అవ్వాలో ఏం కొనలా. ఇంట్లో ఆల్రెడీ మమ్మీ ఒక శారీ కొని ఉంటే అందుట్లో అయితే నేనైతే అదే కట్టేసుకొని నేనైతే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. అప్పుడు కూడా తను ఏం అంతగా మాట్లాడాల, నేనంటే ఇష్టమా కాదు అదొకటి చెప్పారు. ఓకే తనైతే ఓకే ఇష్టమే అని మాట్లాడారు అంతే, అంతకుమించి అప్పుడు కూడా మేమిద్దరం ఏం మాట్లాడుకోలేదు. అప్పుడైతే ఫోన్స్ ఏమీ అంతగా లేవు కదండి, అంటే మేబీ ఉన్నాయి కీప్యాడ్ ఫోన్స్ ఉన్నాయి కానీ స్మార్ట్ ఫోన్ రావడం అవే కొత్త. మేమైతే కొనుక్కోలేదు. ఇప్పుడు నేను మీకు చూపించే వీడియోస్ కూడా వేరే వాళ్ళు ఎవరో వీడియోస్ తీస్తే నాకు ఫార్వర్డ్ చేశారు, నేను అదే మీకు పంపిస్తున్నా. అదేంటి అక్క వీడియోస్ ఉంటాయి కదా పెట్టచ్చు కదా అనొచ్చు మీరు. వీడియోస్ ఉంటాయి కానీ ఆ వీడియోస్ నేను పెన్ డ్రైవ్లో ఉంది, అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇది నాకు వీడియో కనిపిస్తే మీకు నేను చూపిస్తున్నట్టుగా కూడా ఉండిద్ది అని చెప్పి నాది అడుగుతున్నారని చెప్పారు. ఓకే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతారు కదండి, వాళ్ళు ఎవరింటికి వాళ్ళు. తనేమో హైదరాబాద్ వచ్చేసారు, నేను విజయవాడలో ఉన్నాను కదా. తను August 15th నేను కాల్ చేసా. ఫస్ట్ కాల్ చేసి మాట్లాడింది August 15th అంతో మా డాడీ కాల్ చేసి తనకి బాబు వెళ్ళిపోయారా ఇంటికి, ప్రయాణం ఎలా జరిగిందని తనైతే అడిగారు. నేను ఓకే మా డాడీ మాట్లాడిన తర్వాత నువ్వు కూడా మాట్లాడని చెప్పి నాకైతే మా డాడీ ఇచ్చారు ఫోను. నేను కూడా మాట్లాడాను. ఎలా ఉన్నారు వెళ్ళిపోయారా
చెప్పారా అంటే, నువ్వు ఒక మాట చెప్పు నాకు అన్నారు. ఓకే అడుగు చెప్తాను అన్నా నేనంటే నీకు ఇష్టమా కాదా అన్నారు వాళ్ళు. ఓకే ఇష్టమే, అదేంటంటే కాదు మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడని కాదు, అసలు నీకు ఇష్టమా కాదా అని తనైతే అడిగాడు. నాకు అది కొంచెం ఫస్ట్ ఇప్పటికే నేను మర్చిపోలేను. ఓకే నువ్వంటే ఇష్టమా అలా ఏం లేదు అని. ఆ తర్వాత ఇంకా కాల్స్ మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా నాకు ఫోన్ లేదు, మా డాడీ ఫోన్తోనే కాల్ చేసేవాడు. మార్నింగ్ మా డాడీ పనికి వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు, తను నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మేము కాల్స్ అయితే మాట్లాడుకునే వాళ్ళం. రోజు అయితే కాదు, తనది నైట్ డ్యూటీ ఉండే. సాటర్డే సండే మాత్రం పక్కాగా మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ సాటర్డే సండే కూడా తను వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడైతే మేము మాట్లాడుకునే వాళ్ళము. ఏముంటాయి మాట్లాడుకోవడానికి, ఎలా ఉంది, నీ లైక్స్ ఏంటి, నా లైక్స్ ఏంటి, ఇట్లా ఉండాలి, అట్లాగా ట్రెడిషనల్గా ఇష్టమా, అలా ఇష్టమా, ఏ ఇష్టమా అని మాట్లాడుకునేవాళ్ళు. ఇంకా మధ్యలో మళ్ళీ పంతులు గారికి ఇంకా జాతకాలు చూపించి మళ్ళీ పెళ్లి ముహూర్తాలు అయితే పెట్టేశారు. సారీ, పెళ్లి ముహూర్తాలు పెట్టారు. ఆ పెళ్లి ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే October 6, 2017లో అయితే మాదైంది మ్యారేజ్. October 6న. అప్పుడైతే మధ్యలో ఒకసారి నన్ను కలవడానికి తను వచ్చారు. మా అమ్మ వాళ్ళని యాక్చువల్గా నేను వస్తా అని తను నాకు చెప్పాడు. అని అంటే లేదు, ఒక అమ్మాయి మాట్లాడతాను కలిసి అంటే, లేదు అలా మాట్లాడకూడదురా, మన ఇంట్లో లేదు అని మా అమ్మగారు మా అత్తయ్య వాళ్ళు చెప్పారు. లేదమ్మా ఒక్కసారి మాట్లాడితే బయటకి ఏం వెళ్ళము అంటే, సరే అని పర్మిషన్ అయితే ఇచ్చారు. తను వచ్చారు కలవడానికి నన్ను అయితే ఒకరోజు. యాక్చువల్గా మేమిద్దరం ఏం ప్లాన్ వేసుకున్నామంటే, బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ కానీ సినిమాకి కానీ వెళ్దాం ఉన్నాం. మా మమ్మీకి చెప్పాము ఇలా ఐస్ క్రీమ్ బయటకు వెళ్దామన్నారమ్మా అంటే, ఐస్ క్రీమ్ బయటకి ఎందుకమ్మా ఇంట్లోకే తీసుకొద్దామని చెప్పి మా డాడీ అయితే ఇంట్లోకి అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెట్టారు. ఇంకేముంది, ఇంటికి వస్తే ఇంకా మర్యాదలు, కొత్త అల్లుడు కదండి, చేయాల్సిన మర్యాదలు చేసి ఐస్ క్రీమ్ తెస్తే ఏదో కొంతసేపు మాట్లాడుకున్నాము, అంతే కొంచెం మాట్లాడుకోవాలా. నెక్స్ట్ అయితే ఎవరికి వాళ్ళే షాపింగ్ చేశాను. నేనైతే నా షాపింగ్ నేను అస్సలు చేయలే, మా మమ్మీ మా పిన్ని వాళ్ళు అయితే చేశారు. యాక్చువల్గా అసలు ఏంటి అక్కడ హడావుడి, ఏంటి అలా గోలగా ఉంది, గందరగోళంగా అనుకుంటున్నారా? నా పెళ్ళి ఎక్కడ జరిగిందంటే ఇంకెక్కడ అండి, విజయవాడలో ఎవరుంటారు, అమ్మవారే కదా, శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి అమ్మవారి టెంపుల్లో అయితే నాకైతే మ్యారేజ్ జరిగింది. టెంపుల్లో ఏంటి అక్కడ ఎలా జరిగిద్ది, ఇంకా మనకి డెకరేషన్లు ఏమీ ఉండవు. మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టారు, అపార్ట్మెంట్లోని సెకండ్ ఫ్లోర్లో అయితే మాకు ఇచ్చారు. అక్కడ నాతో పాటు చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి. ఆ పెళ్లి రోజు నాడు నాగ చైతన్య సమంత మ్యారేజ్ కూడా నాకు బాగా గుర్తుంది. యాక్చువల్గా అందుకే హడావిడిగా అక్కడ మాకైతే చాలామంది ఫ్యామిలీ ఉన్నారు. అక్కడ డెకరేషన్లు అవి చేయరు. మా అమ్మ మా నాన్న మొక్కుకున్నారు గుళ్ళో చేస్తామని, అందుకని వాళ్ళైతే ఈ గుళ్ళో అయితే చేస్తున్నారు. అందుకే మీకు ఇట్లా హడావిడిగా. అప్పుడు కూడా వీడియో వేరే వాళ్ళు తీశారు, నేను అక్కడి నుంచి తీసుకున్నాం. మేమిద్దరం చూడొచ్చు, మాట్లాడుకుంటున్నాము. ఓకే మేము బాగానే మాట్లాడుకున్నాం. ఓకే బయటకైతే అసలు లేదు, కానీ ఫోన్లో అయితే కొంతసేపు మాట్లాడుకున్నాం. సాటర్డే సండే అయితే కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. కానీ నార్మల్ డేస్లో వీక్కి 3 or 4 times నేను సజెషన్ ఇచ్చింది ఏంటంటే, ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఎక్కువ అంటే ఇప్పుడు జరిగే దాంట్లో ఎక్కువ రోజులు మాట్లాడుకొని కన్నా అప్పుడప్పుడు తన కోసం మాట్లాడుకొని ఏంటి స్పెషల్స్ అవి ఇవి మాట్లాడుకుంటే వస్తే ఓకే వస్తాయి గొడవలను. నన్ను అండర్స్టాండింగ్గా ఉండాలి. గొడవలు వచ్చినాయని ఒకరి తర్వాత ఒకరు హైగా అయిపోయి నేనంతా నేనంతా అంటే ఇంకా ప్రజెంట్ ఏం జరుగుతుందో నేను తెలిసిందేం లేదు. నా నోటితో నేను చెప్పవసరం లేదు, మీరు చూడొచ్చు. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కంపల్సరీగా గొడవలు వస్తాయి. మా అమ్మ మా నాన్న మా తమ్ముడు, ప్రజెంట్ మా మమ్మీ లేదు. నేను మీకు ఈ వీడియో చెప్తూ మా మమ్మీతో నేను చూస్తున్నా, నాకు చాలా బాధగా అయితే ఉంది. మా మమ్మీ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అలాగే మా హస్బెండ్ కూడా ఇప్పుడు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మీరు చూడొచ్చు, నేను ఈ వీడియోస్ చెప్తూ కూడా నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం పెళ్ళైన తర్వాత కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నచ్చిందో లేదో లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే జరగట్లా. నాకు చాలా మంది చుట్టాలు అయితే ఉన్నారు, మా అత్తయ్య వాళ్ళ సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా. మీరు చూడొచ్చు నా పెళ్ళి ఎలా జరిగింది, మేమైతే ఇట్లా జరుపుకున్నాము. ఓకే నెక్స్ట్ అయితే నేను ఫొటోస్ కూడా పెడతాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.